మీకు గుర్తుందా, ఒకప్పుడు పృథ్వీ షా బ్యాటింగ్ చూసిన ప్రజలు ఆయన్ని నెక్స్ట్ సచిన్ అవుతాడని భావించారు. అదే పృథ్వీ షాకు ఇప్పుడు ఏమైంది? ఏ టీం కూడా ఆయన్ని కొనాలని అనుకోవడం లేదు. అది 2013 క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సరిగ్గా 4 days తరువాత పృథ్వీ షా ఒక స్కూల్ టోర్నమెంట్ మ్యాచ్ లో కేవలం ఒక్క ఇన్నింగ్స్ లో 546 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ టైంలో పృథ్వీ షా ఏజ్ జస్ట్ 14 years. అప్పుడే ప్రజల్లో సచిన్ వెళ్లిపోయాక ఇండియాకి ఇంకో సచిన్ దొరికాడు అన్న మాటలు మొదలయ్యాయి. ఆ తరువాత అలానే జరిగింది కూడా. 2017లో పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో డెబ్యూట్ చేసి తన ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి సచిన్ రికార్డ్ ను రీక్రియేట్ చేశాడు. ఆ తరువాత రంజీ డెబ్యూట్ మ్యాచ్ లో కూడా పృథ్వీ సెంచరీ కొట్టాడు. పృథ్వీ ఇక్కడితో ఆగలేదు. 2018లో పృథ్వీ షాని ఇండియా అండర్-19 వరల్డ్ కప్ టీం కెప్టెన్ గా చేశారు. పృథ్వీ తన కెప్టెన్సీలో 6 years తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించాడు. ఈ పాయింట్ వరకు ప్రపంచం మొత్తం ఇండియాకి నెక్స్ట్ సచిన్ దొరికాడని నమ్మేసింది. ఆ తరువాత పృథ్వీ షాని ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆక్షన్ లో బై చేసింది. పృథ్వీ తన ఫస్ట్ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే బ్యాటింగ్ చేశాక ఇండియా టెస్ట్ టీంలో డెబ్యూట్ చేశాడు. తన డెబ్యూట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి అతి తక్కువ వయసులో డెబ్యూలో సెంచరీ కొట్టిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. పృథ్వీ షా కేవలం 18 years ఏజ్ లో ఒక యంగ్స్టర్ కలలో మాత్రమే అనుకోగలిగే రికార్డ్స్ అన్ని సాధించాడు. కానీ ఏ స్పీడ్ తో అయితే పృథ్వీ షా ఇవన్నీ సాధించాడో అదే స్పీడ్ తో ఇవన్నీ ఆయనకి దూరం అవుతాయని ఎవ్వరికీ తెలియలేదు. 2019లో బీసీసీఐ పృథ్వీ షాని 8 months పాటు సస్పెండ్ చేసింది. ఆయన యూరిన్ శాంపిల్లో టెర్బుటలిన్ అనే డ్రగ్ దొరికింది. ఈ మ్యాటర్ అందరినీ షాక్ చేసింది. కానీ పృథ్వీ షా చెప్పిన దాని ప్రకారం తను పొరపాటున ఒక కప్ సిరప్ తీసుకున్నారంట. కానీ విషయం అక్కడితో ఆగలేదు. 2023లో పృథ్వీ షా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పృథ్వీ షా తన ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఆయనతో ఫోటో తీసుకోవాలని అనుకున్నారు. కానీ పృథ్వీ ఫోటో దిగడానికి అంగీకరించలేదు. అదే ఫ్యాన్స్ ఆయనతో గొడవ పడడం మొదలు పెట్టారు. ఆ తరువాత చాలా ఇంజురీస్ పృథ్వీ షాని వరుసగా వేధించాయి. కానీ అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ పృథ్వీ షా ఫిట్నెస్ మీద వచ్చింది. 25 years పృథ్వీ 35 years వాడిలా కనిపించడం మొదలు పెట్టాడు. ఫిట్నెస్ లేని కారణంగా ఐపీఎల్ 2025లో పృథ్వీ షాని ఏ టీం కూడా సెలెక్ట్ చేయలేదు. దాని తరువాత చూస్తుండగానే పృథ్వీ షా క్రికెట్ కి దూరమైపోయాడు. ఒకప్పుడు ఏ ప్లేయర్ నైతే ఇండియాస్ నెక్స్ట్ సచిన్ గా భావించారో ఈ రోజు అదే ప్లేయర్ క్రికెట్ లో దాదాపు అన్ని ఫార్మాట్స్ నుండి మాయమైపోయాడు.